హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను రిగార్డింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అండ్ అండర్టేకింగ్ ఫార్మ్ ఫర్ 5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ who has percentage less than required and undertaking form for transfer certificate. So what are all these? Let us know all these things step by step. So let us get started with ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్. సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో వెన్ యూ కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సో ఇక్కడ మీకు సబ్మిటెడ్ దగ్గర రైట్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఒక రోజు లేదా 2 days అలా ఆగి చూస్తే మళ్ళీ మీకు ఇక్కడ ప్రీ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ వెరిఫైడ్ కూడా టిక్ రావాలి అండ్ అప్రూవ్డ్ కూడా టిక్ రావాలి. అప్పుడే మన యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్గా వెరిఫై అయినట్టు, మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై అయినట్టు లెక్క. సో ఈ విధంగా మీరు చూసుకోవాలి. దీన్ని ఏ విధంగా చూసుకోవాలి అంటే అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు లాగిన్ అవ్వమని చెప్పేసి మీ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు అండ్ మీరు ఇచ్చిన పాస్వర్డ్ అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే మీకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూడొచ్చు. సో ఇక్కడ ఇన్ కేస్ ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నట్లయితే, ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే, సో ఇమ్మీడియట్లీ యూ నీడ్ టు కాంటాక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఆర్ వాట్సాప్ సపోర్ట్ అండ్ ఈమెయిల్ సర్వీస్. యాక్చువల్లీ యూ నీడ్ టు కాంటాక్ట్ బోత్ వాట్సాప్ సపోర్ట్ అండ్ ఈమెయిల్ సపోర్ట్. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా వాట్సాప్ సపోర్ట్ అని ఉంది, సో దానికి వాట్సాప్ చేయకుండా డైరెక్ట్ కాల్ కూడా చేయండి. సో మీకు అలా సాధ్యం కాకపోతే, మీ యొక్క ఇష్యూ అలా రిజాల్వ్ కాకపోతే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు అడ్మిషన్స్ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ ఎక్కడ, అది పీజీఆర్ఆర్ సిడిఈ ప్రొఫెసర్ జి రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్. సో ఇక్కడికి మీరు వెళ్ళాలి, అడ్రస్ పట్టుకొని వెళ్ళి అక్కడ ఆఫీసర్లతో మాట్లాడుకోవాలి. సో 10 to 5 PM మధ్యలో ఉంటామని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చినటువంటి వాట్సాప్ సపోర్ట్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి అండ్ ఈమెయిల్ సర్వీస్కి కూడా మెసేజ్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ రిప్లై ఫర్ ఈమెయిల్ సర్వీస్ ఎర్లీ దెన్ వాట్సాప్ సర్వీస్. సో బట్ ఐఎమ్ నాట్ షూర్, బట్ మీరు కాల్ చేయండి, ఈమెయిల్ కూడా చేయండి. సో 2 చేస్తే అలా కాదు, సాధ్యం కాకపోతే మీరు కాల్ చేసుకొని లేదా డైరెక్ట్గా ఆఫీస్కి అయితే వెళ్ళాలి. మీ యొక్క ఇష్యూని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పరిస్థితిని వివరించి మొత్తానికి మీరు సర్టిఫికేట్స్ని అప్రూవ్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే విధంగా చేసుకోవాలి. సో దెన్ ఇక్కడ మనకు డిక్లరేషన్ కమ్ అండర్టేకింగ్ రిగార్డింగ్ మినిమం రిక్వైర్డ్ పర్సంటేజ్ ఇన్ ఇంటర్మీడియట్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ LLB 5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అని ఉంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కరోనా కారణంగా మినిమం మార్క్స్తో అంటే గ్రేస్ మార్క్స్ యాడ్ అయ్యి 35%తో పాస్ అయ్యారో, సో వాళ్ళు ఈ అండర్టేకింగ్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి మరి ఎక్కడ సబ్మిట్ చేయాలనేది ఇవ్వలేదు. సో మేబీ మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లోడింగ్ యువర్ సర్టిఫికేట్స్ మీకు అండర్టేకింగ్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుండొచ్చు. సో అప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదా వాళ్ళు చెప్పిన విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మీకు కాల్ చేయడం కూడా జరుగుతుంది. సో జనరల్గా మనకు 45% అయితే ఉండాలి. లా చేయాలంటే ఇంటర్మీడియట్లో ఆర్ ఈక్వివాలెంట్లో 45% ఉండాలి. బట్ కరోనా కారణంగా ఎగ్జామ్ నిర్వహించలేదు. సో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని కూడా 35% మార్క్స్తో పాస్ చేయడం జరిగింది. సో మరి ఆ విద్యార్థుల సంగతి ఏంటి అంటే, సో వాళ్ళని కూడా LLB చేయడానికి ఎలిజిబిలిటీ లేకున్నా కూడా అలో చేస్తాము. బట్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే లాసెట్ కన్వీనర్ కానీ TSCHE కానీ దీనికి బాధ్యులు కాదు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. కాలేజ్, యూనివర్సిటీ కానీ ఎవరు కూడా బాధ్యులు కాదు, మీరే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ మనం టీసీ అండర్టేకింగ్ ఫామ్ చూద్దాం. సో టీసీ అండర్టేకింగ్ ఫామ్, సో అండర్టేకింగ్ ఫర్ నాన్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఏ కారణం చేతైనా మీరు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోయినట్లయితే మీరు ఈ అండర్టేకింగ్ ఫామ్ ఫిల్ చేసి ఒరిజినల్ టీసీ ప్లేస్లో దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇంకా టీసీ రాకపోయినా కూడా మేబీ ఇది అప్లోడ్ చేయొచ్చేమో, బట్ ఇన్ కేస్ మీ దగ్గర టీసీ లేకపోతే ఇదైతే అప్లోడ్ చేయాలి. సో
రిమెంబర్ యూ నీడ్ టు ఫిల్ దిస్ అండర్టేకింగ్ ఫామ్ అండ్ యూ నీడ్ టు సబ్మిట్. సో ఇక్కడ మనకు మీరు ఫిల్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మీ సైను, సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్, పేరు, నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ ఆర్ గార్డియన్. సో మీ పేరెంట్కి సంతకము, వాళ్ళ నేము, మొబైల్ నెంబరు కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్ కేస్ మీరు రేపు మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఒరిజినల్ రిసిప్ట్ ప్రొడ్యూస్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో బీ వెరీ కేర్ఫుల్. అండ్ దట్స్ ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇక్కడ మనకు అప్లై ఫర్ స్లాట్ బుకింగ్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. సో ఎవరైనా స్లాట్ బుక్ చేసుకోవాల్సిన ఉన్న స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే చేసుకోవాలి. సో స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ స్లాట్ బుకింగ్ చేసుకొని ఫిజికల్గా వెళ్ళినంత మాత్రాన ఆన్లైన్లో పార్టిసిపేట్ చేయకూడదని కాదు. సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాలి. అండ్ వాళ్ళు ఫిజికల్గా కూడా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.